CF న్యూస్ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరబత్తుల రాజశేఖరంను గెలిపించాలని కొవ్వూరు నియోజకవర్గంలో కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు ప్రచారం నిర్వహించారు. కొవ్వూరు మండలం దొంబేరు గ్రామంలో సచివాలయం మరియు ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగులను, దొంబేరు గ్రామంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా కోఆపరేటివ్ సొసైటీ ఉద్యోగులను, కుమారదేవ గ్రామంలో బాలికల గురుకుల పాఠశాలలో ఉద్యోగులను, పెనకనమెట్ట గ్రామంలో ఎలిమెంటరీ స్కూల్ మరియు సచివాలయం, అలాగే ధర్మవరం గ్రామంలో సచివాలయం మరియు హై స్కూల్లో ఉద్యోగులను, కాపవరం గ్రామంలో ప్రాథమిక పాఠశాల, సచివాలయం మరియు కోఆపరేటివ్ సొసైటీ ఉద్యోగులను కలిసి వారి ఓటును కూటమి అభ్యర్థికి వేసి గెలిపించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో సీజ్ చేసి నిల్వ ఉన్న 47.274 PDS రైస్ను ఫిబ్రవరి 14వ తేదీన గోపులాపురం, అదేవిధంగా 16 మెట్రిక్ టన్నుల PDS రైస్ ఫిబ్రవరి 14న దేవరపల్లిలో బహిరంగ వేలం వేయనున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు తెలిపారు. వేలంపాట నిర్వహించే గోపాలపురం, దేవరపల్లి ప్రదేశాల్లో పౌర సరఫరాల సిబ్బందిని సంప్రదించి ధరావత్తు సొమ్మును చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వేలం జరిగే రోజున కూడా ముందుగా ధరావత్తు సొమ్మును చెల్లించే అవకాశం ఉంటుందని తెలిపారు. మన సమాజంలో పిల్లలకు ఎటువంటి లోపాలు ఉండకూడదని హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా ప్రారంభ జోక్యం కేంద్రాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా సర్వే చేయడం జరుగుతోందని తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. మంగళవారం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద డోర్ టు డోర్ క్యాంపెయిన్ కార్యక్రమాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ భావి భారత పౌరులు ప్రతి ఒక్కరూ ఎటువంటి లోపాలు లేకుండా పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఆ దిశలో హైకోర్టు ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలోనూ DEIC సెంటర్లను ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో చిన్నారుల వైద్య సేవలు అందించే విభాగాన్ని సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారితో సమయాన్ని పంచుకున్నారు. వైద్య అధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి SK జానిబాషా, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి K విజయకుమారి, DEIC ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ D హరి చంద్రప్రసాద్, పిల్లల వైద్యురాలు డాక్టర్ ఇంద్రజ, DEIC గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అక్కడ లోకల్లో మాకు పారాలీగల్ వాలంటీర్స్ ఉంటారు. ప్రతి విలేజ్ కి పారాలీగల్ వాలంటీర్స్ ఉంటారు. విలేజ్ కాకపోయినా ఒక మండలానికి ఉంటారు. వాళ్ళు వచ్చి మీకు అసిస్ట్ చేస్తారు. So once again repeat, sir. 94409 01047. successfully managing casting services. So my maximum is Yeah, light దాని మీద రిఫ్లెక్ట్ చేయించి మొత్తం దీన్ని డార్క్ సో దే విల్ ఐడెంటిఫై ద ప్రాబ్లమ్స్.
బ్లైండ్నెస్ అవ్వకుండా ఎర్లీగా మీరు గవర్నమెంట్ నెంబర్ ఇప్పుడే ఇవ్వరా ఫోటోస్ చేస్తే మేడం షేర్ చేయమన్నారు సో దట్ ఫస్ట్ మందే అవుతుంది అక్కడ స్టేట్ వెళ్ళి చాక్లెట్ కావాలా నా దగ్గర లేదు ఇప్పుడు చాక్లెట్ ఏం లేదు నీ పేరేంటి మన సొసైటీలో పిల్లలు ఎలాంటి లోపాలతోనూ ఉండకూడదని చెప్పి హానబుల్ హైకోర్టు వారి డైరెక్షన్స్లో ప్రతి జిల్లాలోనూ డిఈఐసి అంటే డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ అనే దాన్ని స్థాపించడం జరిగింది. దానిలో భాగంగానే మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము కొన్ని టీమ్స్ కింద ఆశా వర్కర్స్, ఏఎన్ఎంస్, అలాగే డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్ ఉంది, పారాలీగల్ వాలంటీర్స్, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ అండ్ మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ వీళ్ళందరితో కలిపి టీమ్స్ వేసి మేము ప్రతి విలేజ్కి కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ కింద వీళ్ళందరినీ పంపించి అక్కడ ఎవరైనా పిల్లలు విత్ డిజేబిలిటీస్ ఉన్నారా అని చెప్పి ఐడెంటిఫై చేసుకుని వాళ్ళని పర్టికులర్ ఇన్ఫర్మేషన్ తోటి ఈ డిఐసి సెంటర్స్కి రిఫర్ చేయించుకునేలాగా మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. దానిలో భాగంగానే నిన్నటి నుండి అంటే 10 ఫిబ్రవరి 2025 నుండి 24 వరకు కూడా ఈ క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. ఈ మాకు జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్స్ కన్సిస్టింగ్ ఆఫ్ 4 రెవెన్యూ డిస్ట్రిక్ట్స్ ఈస్ట్ గోదావరి, కోనసీమ, కాకినాడ, అల్లూరు సీతారామరాజు, అలాగే ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో కూడా డిఐసి సెంటర్స్ కి మా వాళ్ళన్ని విజిట్ చేసి కేసెస్ రిఫర్ అవుతున్నాయా, రిఫర్ అయిన కేసెస్ ని ఫాలో అప్ యాక్షన్ ఉందా, అలాగే చిల్డ్రన్ కానీ ఎవరైనా విత్ డిజబిలిటీస్ ఉన్న వాళ్ళు వాళ్ళ ఇళ్లలోనే ఉంచేసి తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లిపోయినా వాళ్ళని పట్టించుకోకుండా ఉన్నా కానీ వీళ్ళు వెళ్ళి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్ నుండి గవర్నమెంట్ కూడా ఒక స్కీమ్ కింద 60,000 రూపీస్ పర్ మంత్ హైర్ చేసుకునే వెహికల్ పిల్లల్ని వాళ్ళు ఎలాగో హాస్పిటల్కి తీసుకురారని చెప్పి వాళ్ళని ఆ వెహికల్ తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళని డ్రాప్ చేసే విధంగా కూడా ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయన్నారు. ఇక్కడ చూసిన రిజిస్టర్స్ ప్రకారం పర్ డే 50 to 60 చిల్డ్రన్ ని ఈ సెంటర్ కి రిఫర్ చేస్తున్నారు. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాక్టర్స్ అన్ని ఉన్నారు, అన్ని రకాలుగా ట్రీట్మెంట్ ఇస్తూ వాళ్ళని ఆటిజం ఉన్న పిల్లల్ని కూడా వాళ్ళని సెపరేట్ చేసి రెగ్యులర్ స్కూల్స్ లో జాయిన్ చేశామని చెప్పారు. నిజంగా ఇక్కడ ఉన్న డాక్టర్స్ అండ్ వాళ్ళ టీము కమెండబుల్ సర్వీసెస్ అయితే అందిస్తున్నారు. వాళ్ళ సర్వీసెస్ ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేసి తీరవలసిందే. అలాగే మనకి హెల్దీ సొసైటీ రావాలంటే ఇదే మనకి ఈ స్కీమ్స్ కానీ ఈ ట్రీట్మెంట్స్ కానీ కంటిన్యూ చేసి అందరూ కూడా పౌరులందరూ కూడా ఎలాంటి ఆరోగ్య లోపాలు లేకుండా ఎర్లీ స్టేజ్ లో వాళ్ళని ఐడెంటిఫై చేసి సరైన ట్రీట్మెంట్ అందించే విధంగా అందరూ కూడా సహకరించాలి. అలాగే పబ్లిక్ లో కూడా ఎవరైనా మీ దృష్టికి వచ్చినట్లయితే మీ దగ్గరలో ఉన్న ఆశా వర్కర్స్, ఏఎన్ఎంస్ కానివ్వండి, పారాలీగల్ వాలంటీర్స్ వీళ్ళకి ఇన్ఫర్మేషన్ అందించండి. వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ అందించేలాగా మేము కావాల్సిన స్టెప్స్ మేము తీసుకుంటాము. అలాగే ఇక్కడ డిఐసి సెంటర్ ఇంత బాగా రన్ చేస్తూ మంచి సర్వీసెస్ ఇస్తున్నటువంటి డాక్టర్స్, నర్సెస్ అండ్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ అఫీషియల్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ మా తరఫున మరియు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అండ్ ఆల్సో హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ వెరీ మచ్. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు గ్రామంలోని కృష్ణానందం పౌల్ట్రీ నమూనాలను పరిరక్షించగా ఏవియన్ ఇన్ఫ్లుయెంజా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని, వాటిని అరికట్టేందుకు అన్ని రకాల అత్యవసర చర్యలు చేపట్టినట్లు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగారాణ్ తెలిపారు. మంగళవారం పెద అమీరం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నందు వేల్పూరు గ్రామ కృష్ణానందం పౌల్ట్రీలో సోకిన ఏవియన్ ఇన్ఫ్లుయెంజాపై వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు ఆదేశాలను జారీ చేశారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వేల్పూరు గ్రామంలోని కృష్ణానందం పౌల్ట్రీలో నమూనాలను పరీక్షించగా ఏవియన్ ఇన్ఫ్లుయెంజా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని, కృష్ణానందం పౌల్ట్రీ ఫామ్ నుండి 1 కిలోమీటర్ ప్రాంతాన్ని ఇన్ఫెక్షన్ జోన్ గా గుర్తించడం జరిగిందన్నారు. ఇన్ఫెక్షన్ జోన్లోని అన్ని కోళ్ల పక్షులు తొలగించి పాతి పెట్టడానికి ఆదేశించినట్లు తెలిపారు. ఇన్ఫెక్షన్ జోన్లోని కోళ్ల ఫారాలను 3 నెలల పాటు మూసివేయడం జరుగుతుందన్నారు.
ఇన్ఫెక్షన్ జోన్ నుండి 1 నుంచి 10 కిలోమీటర్ల ప్రాంతాన్ని సర్వేలైన్స్ జోన్గా అలర్ట్ జోన్గా గుర్తించడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం ఆస్మీ, డిఆర్ఓ మొగలి వెంకటేశ్వర్లు, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి మురళీకృష్ణ, జెడ్పీసీ ఈఓ సుబ్బారావు, డిపిఓ అరుణశ్రీ, డిఎఫ్ఓ ఆశా కిరణ్, డిఎస్ఓ బి సరోజ, డిఎం మరియు హెచ్ఓ బాను నాయక్, రవాణా శాఖ అధికారి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. జనసంఘ్ పార్టీ వ్యవస్థాపకులు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ 58వ వర్ధంతి కార్యక్రమం తాడేపల్లి గూడెంలోని కిరాణా మర్చెంట్ వర్తక భవన్లో జరిగింది. బీజేపీ పట్టణ అధ్యక్షులు దువ్వ శ్రీనివాస్ ఆధ్వర్యంలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నరేంద్ర మోడీ గారు అందిస్తా ఉన్నారు. వారిని ప్రతి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు వారి యొక్క క్రమశిక్షణ కానీ వారి యొక్క సిద్ధాంతాలను కానీ అలవర్చుకుని ఈనాటి ప్రజల్లో మార్పు తీసుకొచ్చి దేశ ఏక భారత్గా తీర్చిదిద్దడానికి, కాషాయమయం అవడానికి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి యొక్క సిద్ధాంతాలు తీసుకురావాలి. వారు ఉత్తరప్రదేశ్లో మొఘల్ సరాయ్ అనే రైల్వే స్టేషన్లో అనుమానాస్పద స్థితిలో మరణించినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా దాని యొక్క కారకులు ఎవరో తెలియని పరిస్థితి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. కాబట్టి ఆయన యొక్క త్యాగాల విలువలను ఈరోజు ప్రతి విద్యార్థులు కూడా తెలుసుకుని వారి యొక్క జీవిత చరిత్రని పాఠ్యాంశ పుస్తకాల్లో చేర్చాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ వారికి ఘనంగా జోహార్లు అర్పిస్తా ఉన్నాను. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో గల మావుళ్ళమ్మ అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక అలంకరణ చేసినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోలింగ్ కేంద్రాలను కొవ్వూరు రెవెన్యూ డివిజన్లో అధికారి రాణి సుస్మిత పరిశీలించారు. నిడదవోలు మండలం పెరవలి గ్రామంలో ఉన్న ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ పోలింగ్ కేంద్రాలను కొవ్వూరు రెవెన్యూ డివిజనల్ అధికారులకు సూచనలు చేశారు. తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు అగ్రహారంలో పౌల్ట్రీ కోళ్లకు సంబంధించిన భోపాల్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ ఆఫ్ డిసీజ్ కన్ఫర్మేషన్ సెంటర్ ల్యాబ్ వారు ఏవియన్ ఎయిమ్సా వైరస్ గా నిర్ధారించడం జరిగిందని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కానూరు అగ్రహారంలోని ఏవియన్ ఇన్ఫ్లుయెంజా ప్రభావిత ప్రాంతాన్ని రెవెన్యూ, పోలీస్, వైద్య, ఆరోగ్య, పశు సంవర్ధక, పంచాయతీ రాజ్ శాఖల అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కానూరు అగ్రహారంలో వైరస్ నిర్ధారణ అయిన వెంటనే ప్రోటోకాల్ ప్రకారం జిల్లా వ్యాప్తంగా యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. కానూరు అగ్రహారంలో 3 పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయని, ఇక్కడ చనిపోయిన కోళ్లు అన్నిటినీ నిర్ధారణ చేసి వాటిని పెస్టిసైడ్స్తో క్రిమి సంహారము చేయటం జరిగిందన్నారు. అదేవిధంగా 1 కిలోమీటర్ పరిధిలో పరిమితం చేయబడిన జోన్గా ప్రకటించడం జరిగిందన్నారు. ఇక్కడ పౌల్ట్రీ నుంచి బర్డ్స్, ఎగ్స్ బయటకు రాకుండా చేశామన్నారు. ప్రాంతం నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో సర్వేలైన్స్ జోన్గా ప్రకటించామన్నారు. ఈ ప్రాంతంలో చికెన్ షాపుల్లో పనిచేసే వారిని గుర్తించి వారికి సాప్ టెస్టులు కూడా చేశామన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో పౌల్ట్రీ పరిశ్రమలు ఎక్కువ, ఉత్పత్తి కూడా ఎక్కువగానే ఉంటుందన్నారు. ఇప్పుడు వెళ్ళలేదు మేడం, 8 నెలలు ఆ ఫామ్ నుంచి తణుకు తణుకు అత్తిలి పేతలు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారా? మీరు చెప్పండి అమ్మా, ఇన్ఫార్మ్ చేయండి. చెప్పండి మనకి లోపలికి రాలేదు డేటా చూడండి. సీసీ కెమెరాస్ ఉన్నాయా? లాస్ట్ టైం వచ్చింది ఎక్కడో
కొవ్వూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గీత కులాలకు షాపుల కేటాయింపు, షాపుల దరఖాస్తులు ఆన్లైన్, ఆఫ్లైన్ గడువును 5వ తేదీ నుండి 8వ తారీఖు స్వీకరించడం జరిగిందని కొవ్వూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి సత్యనారాయణ తెలిపారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ షాపులకు సంబంధించిన 10వ తేదీ ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డ్రా జరగవలసి ఉన్నదని, ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల నేపథ్యంలో డ్రా వాయిదా పడినదని సర్కిల్ ఇన్స్పెక్టర్ జి సత్యనారాయణ తెలిపారు. ఈ గీత కులాలకు సంబంధించిన షాపులకు సంబంధించి అప్లికేషన్లు 10వ తారీఖు సాయంత్రం 8వ తారీఖు సాయంత్రం వరకు కూడా తీసుకోవడం జరిగింది. డ్రాలా ఫ్లాట్స్ అనేది సబ్ కలెక్టర్ గారి ఆఫీసులో 10వ తారీఖుని జరగాలి, కానీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వలన వాయిదా పడినది, తాత్కాలికంగా వాయిదా పడినది. తదుపరి తేదీని త్వరలోనే మీకు నేను తెలియజేస్తాను. ఇది మా డిస్ట్రిక్ట్ ప్రొవిజన్ ఎక్సైజ్ ఆఫీసర్ గారి ఆదేశాల మేరకు త్వరలో మళ్ళీ ఎప్పుడు లాటరీ తీస్తామనేది. ఈ వార్తలకు ఇంతటితో సమాప్తం. తిరిగి